నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపినటువంటి అంశం ఏదైతే ఉందో, కవిత వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేసీఆర్ కి లేఖ రాయడం, అది కూడా ఆరు లెటర్లు రాసిన దీనికి సంబంధించి అయితే ప్లీనరీకి సంబంధించిన విషయంలో కొన్ని విషయాలు మాట్లాడారు బాగుంది, కానీ కొన్ని విషయాల పట్ల మాట్లాడలేదని చెప్పేసి, అలాగే పార్టీ నుంచి పక్కకు రాబోతా ఉంది బీఆర్ఎస్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు చీలికలు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించి దుమారాలలో చెప్తాను. దీనికి సంబంధించి పూర్తి విషయాలు కనుక్కున్న ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏదైతే చాలా రోజుల నుంచి అయితే ఒక పెద్ద దుమారం అయితే అయింది, కవిత పార్టీ పెట్టబోతుందని చెప్పేసి, వాళ్ళ నాన్నకే ఆమె ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది అని చెప్పేసి, దీనికి సంబంధించి ఏం చెప్తారు అన్న? ఎంతో ఒక పకడ్బందీగా ఒక ప్లాన్డ్ గా జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంలో ఇది ఒక కవిత ఒక భాగస్వామ్యం అని తెలియజేస్తా ఉన్నాను. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు కవిత గారు కేసీఆర్ కి లెటర్ రాసిన అవసరం ఏమొచ్చింది? తన సొంత తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ లేదా ఒకటి, లేకపోతే కేసీఆర్ గారు కవితని రానివ్వట్లేదా దగ్గరికి? ఎందుకంటే లిక్కర్ రాని అని చెప్పేసి నీకు ముద్ర పడ్డది నీ వల్ల మాకు ప్రభుత్వం అయిందని దగ్గర రానియట్లేదా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు తండ్రికి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ లెటర్ రూపంలో రాసి దాన్ని మళ్ళీ అది బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది బయటికి రాకముందుకే కాంగ్రెస్ వాళ్ళకి 10 రోజుల ముందే ఎట్లా తెలిసి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ లెటర్లో ఉన్న అన్ని విషయాలు ఎట్లా చర్చించారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ ని కవిత గారు తీసుకెళ్లి తండ్రికి చెప్పింది కాబట్టి అందులో ఇంకేమైనా మంచి చెడులు అన్ని చూసి దాన్ని బయటికి రిలీజ్ చేసిరు. కేసీఆర్ కి ఇచ్చినటువంటి లెటర్ బయటకి ఎట్లా వచ్చింది చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే కేసీఆర్ స్వయంగా దానికి బయటకు పంపించింది. ఎందుకంటే కేసీఆర్ గారికి అపరచానికుడు అని తెలుసు. ఏ విషయంలో? ఈ ఫీలర్స్ వదలడంలో కేసీఆర్ దిట్ట. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, ఎట్లా అనుకుంటారు అని తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ దాన్ని మేము చేసినామా అని చెప్పుకునేటువంటి నాయకుడు. కాకపోతే కవిత ఏంటంటే స్పష్టంగా కుండ బదులు కొట్టేసింది. ఏంటంటే నేను రాసిన లెటర్ అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు ఏం జరిగింది? అందువల్ల లెటర్లో ఉన్నటువంటి అన్ని అంశాలు చూస్తూ ఉంటుంటే చాలా వాస్తవాలు ఉన్నాయి అందులో. కానీ అందులో బీసీల గురించి, రిజర్వేషన్ గురించి, వక్ఫ్ బిల్ గురించి మాట్లాడుతుంటే చాలా దౌర్భాగ్యంగా అనిపించింది, హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే ఈసారి బీసీ 42% బిల్లు గురించి మాట్లాడలేకపోయినాం అంటే నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు ఏ రోజు కూడా బీసీల, ఎస్సీ, ఎస్టీల పట్ల కేవలం పేపర్ మీద ప్రేమ చూపించిండు, బడ్జెట్ రూపంలో ప్రేమ చూపించిండు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా ఆ యొక్క వర్గాలని ఆకట్టుకున్నది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మనం చూసాం, గతంలో 2014లో ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చింది 22 సీట్లు. కానీ 2019 నిలబడ్డప్పుడు కేవలం 19 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పెంచుతారు కానీ తగ్గిస్తారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు 42% ఉన్నటువంటి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకు మాకు ఆ రోజు 30% టికెట్లు కూడా ఇవ్వలేకపోయారు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే బడ్జెట్ రూపంలో బీసీలకు ప్రవేశపెట్టినరో ఆ బీసీలకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని ఖర్చు చేసిరా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాజిక తెలంగాణ అని అంటున్నారు. సామాజిక తెలంగాణ బీసీలు, అసలు తెలంగాణ రావడంలో దళితులు, బీసీలు, ఎస్టీలు అత్యధిక శాతంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. కానీ అలాంటి వర్గాలను పట్టించుకోకుండా, ఆ యొక్క ఉద్యమకారులను పట్టించుకోకుండా మీరు చేసిన యొక్క పాపం మీకు కలిగింది కాబట్టి మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రోజు సామాజిక తెలంగాణ అన్నంత మాత్రంలో ప్రజలు మళ్ళీ వీళ్ళని దగ్గర తీసుకుంటారు అనేది అది కాదని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే ఆమె రాసిన లెటర్లు 6 లెటర్లలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ పార్టీలో మీ కేసీఆర్ గారు మీ చుట్టూ కోవటులు ఉన్నారు, అలాగే దయ్యాల్లా ఉన్నారు కొందరు, వాటిని పక్కకు పెడితే పార్టీ మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు మరొక రజతోత్సవ ప్రోగ్రాం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది, ఫస్ట్ వీళ్ళని పక్కకు పెట్టండి అని చెప్పేసి కూడా మాట్లాడు. అంటే ఎవరు అనుకోవచ్చు అన్న? ముఖ్యంగా ఎవరున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు దయ్యాలు అంటే విషయం ఏంటంటే, అక్కడ ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ కి ఇచ్చిన లెటర్ బయటకు వచ్చిందంటే అది కేసీఆర్ బయటికి పంపించిండు ఒకటి. రెండో విషయం, దయ్యాలు ఎవరు? మీ పార్టీలో మీ దయ్యాలు మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక ఈటల రాజేందర్ గారు కానీ ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. హరీష్ రావు గారు కూడా చెప్పారు, గేటు లోపల నుంచి కూడా మనిషి లోపలికి పోయే పరిస్థితి లేదు, గడిలు వేసుకుని కూర్చున్నారు, మేము కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నామని చెప్పి ఈటల రాజేందర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ ఆ రోజు ఈ యొక్క పార్టీకి మేము కూడా ఓనర్లమే, జెండా ఎత్తుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఓనర్ అని చెప్పినప్పుడు మీకు అది తట్టుకోలేక ఈటల రాజేందర్ గారు బయటకు వెళ్ళగొట్టారు. ఈ రోజు నీ బిడ్డ 6 పేపర్ల లెటర్ రాసింది, మరి దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక బీసీ బిడ్డని అన్నన్న మాత్రాలను నువ్వు బయటకు వెళ్ళగొట్టావు, ఒక టీ రాజాని ఎందుకు తీసావు ఈ రోజు వరకు సమాధానం లేదు. కాబట్టి ఒక ఎస్సీ కాబట్టి, బీసీ కాబట్టి నువ్వు అంత చులకన గారు తీసేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, సామాజిక తెలంగాణ అనే దాంట్లో కానీ మీకు ఎందుకు స్పృహ లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత పెద్ద తిరంగా ర్యాలీలని కానీ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సింధూర్
మన సింధూర్ ఆపరేషన్ ఎంతో గొప్ప జరిగిందని చెప్పి జరుగుతూ ఉంటుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదు? అసదుద్దీన్ ఓవైసీ అసలుంటిది పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి ఈ రోజు దేశం మొత్తం కూడా జై భారత్ మాతాకి జై అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ తిరుగుతూ ఉంటుంటే అసలు మీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది కాదు అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ కేసీఆర్ తిన్న 10,000 కోట్లు ఎందుకు బయటికి తెస్తలేడు, 1,00,000 కోట్లు ఎందుకు బయటికి తెస్తలేడు చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఈ యొక్క ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి 10,000 ఎకరాలు తిన్నాడు, 10,000 ఎకరాలు కబ్జా చేసిండ్రు అని అన్నాడు. ఎందుకు రికవర్ చేస్తలేడు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా నువ్వు ఈ 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తున్నావు కదా, ఆ 10,000 ఎకరాలు ఎందుకు రికవర్ చేయట్లేదు? ఎందుకు ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వట్లేదు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసినట్టు ఆడుతున్నటువంటి నాటకంలో ఇది ఒక భాగస్వామ్యము. ఈ యొక్క నోటీసులు కాళేశ్వరం మీద ఇచ్చిన నోటీసులని డైవర్ట్ చేయడానికి ఈ లెటర్ బయటికి తీసి తప్ప వేరే ఉద్దేశం కాదు. 2 తారీఖు రాసిన లెటరు ఎందుకు 23 తారీఖు నోటీసులు వస్తాయి, 24 తారీఖు నాడు ఎందుకు లెటర్ బయటకు వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తాం. దీనికి సంబంధించి మీ పార్టీ నాయకులైనటువంటి ఎంపీ గారు అయినటువంటి రఘునందరావు కూడా స్పందించారు. ఏదైతే కావాలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉంది, వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ కవితకి టీపీసీసీ ఇవ్వబోతా ఉన్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబోతా ఉందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అంటే నిజమే అనుకోవచ్చు. వాస్తవం ఉండొచ్చు. రేపు మరొక షర్మిల ఈ తెలంగాణ కాబోతుందని స్పష్టమైంది. అక్కడ జగన్ ఎట్లయితే మూల కూర్చుండో రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే మూల కూర్చుంటది. ఇక్కడ కవిత ఎట్లయితే ఈ యొక్క పార్టీని ఓడగొట్టేసి ఆమె రేపు పిసిసికి వెళ్ళి ఇంతమందికి మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను. గతంలో ఈమెని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో కేసీఆర్ ఫోటోలు కానీ నెక్స్ట్ కండువలు కానీ అన్ని తీసి బయట పడేసేసి తెల్ల కండువ కారులో వేయించుకొని ఖర్గే గారికి ఫోన్ చేసి నేను పార్టీలో చేరుతా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి ఖర్గే గారు మళ్ళీ కేసీఆర్ గారు ఫోన్ చేసి ఇవన్నీ మాట్లాడడంతో ఆ యొక్క జైనింగ్ ఆపేయడం జరిగింది. ఆల్మోస్ట్ అప్పుడే ఆమె పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండే. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి, వద్దు అని చెప్పి నచ్చ చెప్పడంతో మేము వెనక్కి అడిగేసింది. కాబట్టి తప్పకుండా రేపు రేవంత్ రెడ్డి గారు బిజినెస్ లో రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి అన్యోన్యత ఉందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాంట్లో భాగస్వామ్యంగా రేపు కవిత గారు కూడా కాంగ్రెస్ కి వెళ్తారని స్పష్టత అవుతుందని తెలియజేస్తాం. అదొకటి వినిపిస్తుంది. మరొకటి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి కండువలు కూడా ఫిక్స్ అయిపోయినాయి, దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా రెడీ చేసేసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఒకళ్ళు నిజంగా వస్తే ఆ కుటుంబ పరంగా కావచ్చు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యకర్తల పరిస్థితి ఏంది, మరి ఏం జరగబోతుంది రాజకీయ పరిణామం? బహుజన తెలంగాణ కవిత గారు నినాదం ఎత్తుకుంటే మాత్రం వారు ఎత్తుకోవడంలో తప్పలేదు, కానీ 10 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను. నేను నిజంగా చిత్తశుద్ధి బహుజనుల మీద ఉంటే ఎందుకు 10 సంవత్సరాలు ప్రశ్నించలేదు? అసలు ఈ 60 సంవత్సరాల తర్వాత ఈ గడిల పరిపాలన మళ్ళీ వచ్చింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క దొరల యొక్క అధికారం చేర్చుకొని దొరలు గడిలు క్రియేట్ చేసుకొని ఈ రోజు మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకొని ఎంత హింసించారో మనకు తెలిసిన విషయమే. మళ్ళీ అలాంటి రాజ్యం వస్తుందని మాత్రం అనుకోవద్దు. అలాంటి మనుషులకి మళ్ళీ రాజ్యాన్ని అప్పగిస్తారని తెలంగాణ ప్రజలు అయితే కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక లక్షల కోట్లు ఈ తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముని దోచుకున్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఎవరిని కూడా ముందుకు రానిచ్చే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఒకప్పుడు గత ప్రభుత్వంలో వీళ్ళే రిజర్వేషన్ తగ్గించింది, బీసీ రిజర్వేషన్. మళ్ళీ బీసీ ఎజెండాతో సామాజిక తెలంగాణ ఎజెండాతో వెళ్తే ప్రజలు మరి దగ్గర తీసుకునే ఛాన్స్ ఏముందా కవిత? అసలు అదే చెప్తా ఉన్నాను. అసలు వాళ్ళ కులంలో ఉన్నటువంటి ఆ 0.5 ఉన్న వెలుమ కులం కూడా వాళ్ళని నిరాకరిస్తా ఉంది, వాళ్ళని పట్టించుకోవడం లేదు. మమ్మల్ని మోసం చేశారు, మా కులం యొక్క పరువు తీసారని చెప్పి ఆ వెలుమలు కూడా బాధపడతా ఉన్నారు. ఇంకా ఏ సామాజిక వర్గాన్ని వీరి దగ్గర తీసుకునే పరిస్థితి లేదు వీళ్ళని. ఎందుకంటే అన్ని విషయాలలో అందరినీ పడిచోన పెట్టి అందరినీ దూరం చేసినటువంటి వ్యక్తిత్వము ఈ యొక్క కేసీఆర్ గారు, వారి కుటుంబము. ఎందుకంటే నీళ్లు అన్నారు, నీళ్ళు ఎక్కడొచ్చినాయి? రాలేదు. ప్రజల కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నిధులు అన్నారు, ఎక్కడున్నాయి నిధులు అంటే కేసీఆర్ కుటుంబంలో నిధులు ఉన్నాయి. నియామకాలు అంటే కవితమ్మ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, కానీ అదేటువంటి మన శ్రీకాంత్ సార్ తల్లి ఓడిపోయినప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవికి రాదా? మరి అది సామాజిక తెలంగాణ అంటే బీసీ బిడ్డ అయినటువంటి తల్లి ఓడిపోయినప్పుడు ఒక తెలంగాణ మొదటి పౌరుడు, ఈ తెలంగాణ మొదటి వ్యక్తి ఈ తెలంగాణకి ఉద్యమం కోసం ప్రాణాన్ని బలిదానం ఇచ్చినటువంటి శ్రీకాంత్ సారి తల్లికి ఏం న్యాయం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ రోజు ఒక మాలకి ఇస్తే ఒక మాదిగకి లేదు, ఒక మాదిగకి ఇస్తే ఒక మాలకి లేదు? ఎందుకు మొదటి క్యాబినెట్ లో ఒక మహిళ కూడా మంత్రిగా లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి సామాజిక వర్గాలు అసలు మీకు సోషల్ ఇంజనీరింగ్ అనేదే లేదు. ఈరోజు ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్రమంగా ముందుకు ఎదుగుతా ఉంది. రేపు రాష్ట్రాన్ని కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి కేసీఆర్, రేవంత్ రెడ్డి, కవిత ఆడుతున్నటువంటి డ్రామాలో ఈ లెటర్ భాగస్వామ్యం అని చెప్పి తెలియజేస్తాం.